Hi friends, welcome back to my channel. This is Pavitra Jagadish. Welcome to Daily Vlogs. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసరికి మా పాపది బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏంటంటే ఫోటోషూట్ చేస్తాం కదండి ఎవ్రీ మంత్, అట్లాగా 7 to 8, 9 months మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసరికి మా పాప అయితే ఇంకా పూజ చేస్తుందండి, భజన చేస్తుందనమాట. అండ్ అది కూడా మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వినాయకుడిని పెట్టి చేసామన్నమాట 7th month బర్త్డే వచ్చేసరికి. అండ్ ఇక్కడ జైహన్ ఇలా చేసామండి. అండ్ పాపకు వచ్చేసరికి నా దగ్గర ఉన్న వైట్ చున్నీతో అయితే ఇట్లా అయితే పూజారిలాగా అయితే రెడీ చేశాను సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఈ మంత్ బర్త్డేస్ అయితే ఎందుకు చేసుకుంటామంటే మనం పాప గ్రోత్ కోసం చేస్తామండి. అంటే పాప ఎట్లా గ్రోత్ అవుతుందా లేదా అనేది చూడటానికి అయితే ఇట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఇలాగైతే 7th month అయితే బర్త్డే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఇంకా ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మా పాప అయితే ఇంకా పువ్వులతో ఆడుకుంటుందన్నమాట. అండ్ మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా వాటి పువ్వులతోనే తనకైతే నేను పైన అయితే పువ్వులు వేసేసి ఇంక ఇట్లా అయితే చేశానండి. ఇంకా నా శారీ అయితే తీసుకొని దాంతో చేశానండి. ఇంకా 7th month బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కేక్ ఏం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ 8th month బర్త్డే అండి ఇది వచ్చేసరికి. 8th month బర్త్డే అయితే ఇంకా కేక్ తీసుకొని సింపుల్గా అయితే చేసేసాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి పాపని కొంచెం నీట్గా కూర్చోబెట్టేసి మేమైతే ఇంకా రెడీ చేసేసి ఇంకా మేము కేక్ కట్ చేయడానికి చూస్తున్నామండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి పాప అస్సలు సరిగ్గా కూర్చోవట్లేదండి. అండ్ ఫోటోషూట్ అంటే చాలా కష్టం కదా. నేనైతే సింపుల్గానే చేస్తాను ఏ ఫోటోషూట్ అయినా సరే, ఎందుకంటే పాప గ్రోత్ చూడడానికే మేము ఈ ఫోటోషూట్ అనేది చేసేది. అంతకు మించి ఇలా చేయాలి అలా చేయాలనేది థీమ్స్ ఏం లేవు నాకు. అండ్ థీమ్స్ కూడా మేము ఎక్కువ హెవీగా ఏం పెట్టము. అండ్ సింపుల్గా అయితే చేసేస్తాం అనమాట. ఏదో ఒక థీమ్ పెట్టేసి ఇంకా చేసేస్తాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి కేక్ అయితే తినేస్తుందండి మా పాప. అండ్ ఒక 5 minutes కూడా అది ఉంచలేదనమాట, మొత్తం అంతా చేసింది. ఇంకా పిల్లలతో ఉంటే అంతే కదండి. ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ వాళ్ళంతటా వాళ్ళు తినడం కూడా వాళ్ళకి నేర్పించాలండి. అండ్ 9th month బర్త్డే వచ్చేసరికి ఆల్రెడీ చేశాను కదండి. ఇంకా తిరుపతి బ్లాగ్ తర్వాత అయితే 9th month బర్త్డే అయితే చేసాము. అండ్ లడ్డూలు తీసుకొచ్చాము అనమాట, 18 లడ్డూలు తీసుకొచ్చాము. అండ్ మొత్తం కలిపి ఒక 21 అట్లా ఉన్నాయి లడ్డూస్. అవేంటి అంటే 18 లడ్డూస్ తీసుకొచ్చాం కదండి, అవన్నీ స్మాష్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే మేము ట్రైన్లో వచ్చాం కదా, సో స్మాష్ అయిపోయేసరికి చాలా బాధ అనిపించింది అనమాట. ఇంకా అన్ని కాస్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత స్మాష్ అయిపోతే మేము లడ్డూగా ఇద్దాం అనుకున్నాం, అందరికీ పంచుతాం అనుకొని తీసుకొచ్చాము 18 లడ్డూలు. కానీ ఇంకా అవి స్మాష్ అయిపోయాక వస్తుంది కదా స్వీట్, ఆ స్వీట్ని పంచామన్నమాట అందరికీ. అండ్ మిగిలినవి మటుకి ఇంకా ఫోటోషూట్ అయితే అట్లా చేసామండి. అండ్ ఇంకా బాగానే జరిగిందనమాట, అంత దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా ఈ లడ్డు ఒకటి స్మాష్ అయిపోయిందనమాట, ఇంకా అంతకు మించి ఏం లేదు, బాగానే ఉన్నాయి. మిగిలిన లడ్డూతోనేమోని ఇంకా పాపకి నా శారీ ఉంటే శారీ మీద అయితే ఫోటోషూట్ చేసేసాము. ఇంకా ఆ రోజు కూడా ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఒక థీమ్ తీసుకొని దాంతోనే చేసేస్తాం అనమాట. అట్లా సింపుల్గా అయితే ఫోటోషూట్ 9th month కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ నెక్స్ట్ డే అండి ఇది. అండ్ మా పాప అయితే ఆడుకుంటుందన్నమాట స్టూల్ పట్టుకొని, ఎప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటుంది అనమాట వెళ్ళి. ఇంకా సాయంకాలం వచ్చేసరికి ఇంకా క్లైమేట్ అయితే ఇట్లా ఉందండి. ఇంకా మా ఆంటీ కూడా వచ్చేసారు ఇంకా క్లీన్ చేయడానికి అయితే, యుటెన్సిల్స్ అయితే క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా బట్టలు అయితే ఆఫ్టర్నూన్ వేసానండి, ఇంకా వేసినవి అయితే ఆరలేదు, ఇంకా అందుకని ఇంకా తీయలేదనమాట. అవి అయితే ఆరాల్సినవి ఉన్నాయి, ఇవైతే తర్వాత తీస్తాను. ఇంకా నైట్ వర్షం పడేలా ఉంటే మటుకి అవి తీసేసి లోపల పెట్టేసి ఇంకా మార్నింగ్ కొంచెం ఆరిన తర్వాత అయితే హోల్డ్ చేసేసుకుంటారనమాట. ఇది వచ్చేసరికి మా మ్యారేజ్ 2023లో అయిందండి.
కానీ మాకు వచ్చింది క్యాలెండర్ అయితే 2024లో అయితే వచ్చింది. చాలా బాగా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఇల్లంతా కూడా క్లీన్ చేసిందంటే ఆంటీ వచ్చేసరికి ఇల్లంతా క్లీన్ చేస్తారు. మొత్తం క్లీన్గా అయిపోయిందనమాట. ఇంకా సాయంకాలం బ్లాగ్ కదా ఇది. ఇంకా మొత్తం అంతా క్లీన్గానే ఉంది. ఇంకా ప్రశాంతంగా ఉందన్నమాట హౌస్ అయితే. ఇంకా ఆంటీ వచ్చేలోపు అయితే నేను అన్నీ ఇంకా ఖాళీ చేసేస్తానండి. అంటే మనం ఆఫ్టర్నూన్ లంచ్ అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇంకా వేరే వాటిల్లో స్టోర్ చేసుకొని మిగతా గిన్నెలన్నీ ఇచ్చేస్తాను అనమాట. ఇంకా అప్పటికప్పుడు క్లీన్ అయిపోతుంది. అండ్ పాపకైతే ఇంకా ఫీడ్ చేశాను అనమాట. అప్పుడు ఫీడ్ చేసినప్పుడు ఇంకా మంచం మీద కొన్ని బొమ్మలు వేయాల్సి వస్తుంది అనమాట. ఆ బొమ్మలు అయితే అట్లాగే ఉంటాయి. ఇంకా పడుకునేటప్పుడు అయితే తీసేస్తాను. అండ్ ఇంకా ప్రజెంట్ అయితే ఇట్లా ఉందండి. కిచెన్ వచ్చేసరికి స్టవ్ దగ్గర ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఒకటి ఇంకా మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా వర్క్ చేసుకుంటున్నారండి. ఈ లోపు వచ్చేసరికి మా పాప అయితే గడప దాటిందనమాట. గడప దాటుకొని నడుస్తుంది. సారీ, నడవడం కాదు, పాకురుతుందనమాట. మంగళవారం పాకింది. సో ఇంకా అందుకని ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసామండి. గడపలు దాటేస్తుంది అనమాట. అటు ఇటు దాటుతుంది. ఇంకా నేను ఎటు వెళ్తే అటే వస్తుందండి నాతో పాటు. సో అది ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశానండి. చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసరికి ఇట్లాగైతే మా పాపని రెడీ చేశానండి. ఫ్లవర్స్ పెట్టాను అనమాట. ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను. అండ్ ఇది దిష్టి తగలకుండా ఉండాలని నేనైతే దిష్టి చొక్క కూడా పెడతానండి. ఎందుకంటే ఇవి కొంచెం గుర్తుగా ఉంటాయి, స్వీట్ మెమరీస్ అని చెప్పి ఒక వీడియోలాగా పెడుతూ ఉంటాను అనమాట. అండ్ నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చకపోతే ఇక్కడే స్కిప్ చేసేసి వెళ్ళిపోవచ్చండి. ఒకవేళ నచ్చినట్టయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకెక్కడ వచ్చేసరికి మా పాప అయితే ఆడుకుంటుందండి. కొంచెం సేపు అయితే తనకి ఆడుకోవడానికి అయితే టైం ఇస్తూ ఉంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ చేసేస్తామండి. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా సాయంకాలం అయితే పైకి వెళ్తాము. అండ్ పైకి వెళ్ళి ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే అక్కడ స్పెండ్ చేస్తామండి. అంటే ఒక 4:30కి అలా వెళ్ళామనుకోండి. 4:30కి వెళ్తే ఒక 6 వరకు అయితే అలాగా టైం స్పెండ్ చేస్తాము. ఎందుకంటే పాపతో కొంచెం రిలాక్స్గా మనకి ఆక్సిజన్ అయితే బయట బాగుంటుంది కదండి. అండ్ ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. అండ్ అందుకని మేము పైకి వెళ్తూ ఉంటామండి. పైకి వెళ్ళి ప్రశాంతంగా పాపనైతే ట్రాలీలో కూర్చోబెట్టి ఇంకా తనైతే తిప్పుతూ ఉంటానన్నమాట. అండ్ కొంచెం సేపు అయితే ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకొచ్చేస్తాము కిందకి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా లోపల కూర్చుంటాము. అండ్ ఇంకా మా పాప కూడా చూసారా, ఇంకా పడుకొని లేసాక అయితే పైకి తీసుకెళ్ళి కిందకి తీసుకొచ్చేసామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బయట అయితే మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఆంటీ కూడా క్లీన్ చేసింది. అండ్ ఇంకా ఆ గిన్నెలు కూడా ఇంకా లోపల పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మా అత్తయ్య గారి కోసం అయితే నేను ఒక హెయిర్ ప్యాక్ అయితే చేశానండి. అంటే మా అత్తయ్య గారు చెప్పారు ఇలా చేయాలని. సో నేనైతే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదండి, కలోంజీ సీడ్స్ని మొత్తం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని డ్రై పేస్ట్ మొత్తం పౌడర్ కింద అయిపోవాలి, ఫైన్ పేస్ట్ కింద. అండ్ ఇలా ముద్దగా ఉండకూడదండి. ఇదైతే ఫస్ట్ వేసిందనమాట. ఫస్ట్ వేసిందైతే మనకి ఏంటంటే పొడి అవ్వలేదు సరిగ్గా. సో సెకండ్ కూడా మళ్ళీ నేను బాగా ఫైన్ పౌడర్ చేశాను అనమాట. ఫైన్ పౌడర్ చేసి ఆ కలోంజీ సీడ్స్ని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కలిపేసి మనకి ఇలాగా కళాయిలో బాగా థిక్గా మనం బాగా కలిపేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే మనకి హెయిర్ ప్యాక్లా ఎలా వేసుకుంటాం తిక్కుగా, అట్లా అయితే మనకి ప్రిపేర్ అవ్వాలన్నమాట. అదైతే ప్రాసెస్ పడుతుందన్నమాట. ఒక 20 మినిట్స్ అయితే ఇట్లాగా మనం బాగా ఉడికించాలి. ఈ వాటర్లో అయితే ఈ పొడిని మొత్తం వాటర్లో కొన్ని మిక్స్ చేసిన తర్వాత మనకైతే ఎట్లా అవుతుందో చూపిస్తానండి. చాలా బాగుంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే హెయిర్ అయితే మనకి వైట్ హెయిర్ ఉంటుంది కదా, ఆ వైట్ హెయిర్ అయితే మొత్తం అంతా పోతుంది. అండ్ మొత్తం హెయిర్ అయితే బాగా సిల్కీగా ఉంటుంది. అండ్ మంచి గ్రోత్ కూడా ఉంటుందండి కలోంజీ సీడ్స్ వల్ల. చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ అయితే అవుతుందన్నమాట.
అండ్ ఇది బాగా ఫైన్ పౌడర్ అయితేనే మనకి మంచిగా ప్యాక్ అయితే వస్తుందండి. అంటే మనకి రాలిపోకుండా ఉంటుందన్నమాట హెయిర్ రాలిపోకుండా ఉండాలంటే మనం వేసుకున్న పొడి ఫైన్ పేస్ట్ కింద అవ్వాలన్నమాట. చూసారు కదా, ఇట్లా అయితే అయ్యిందనమాట. దీన్ని మనం కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మనం హెయిర్కి అయితే మనం పాయ తీసుకొని మనకైతే హెయిర్కి అప్లై చేసుకోవాలి కలంజీ సీడ్స్ పేస్ట్ని. అండ్ దీనిలో వాటర్ ఒక్కటే యూజ్ చేసుకోవాలండి, ఇంకా అంతకు మించి ఏం అక్కర్లేదు. ఆల్రెడీ ఇంకా నేను ఇక్కడ చేసేసాను, ఇంకా మా అత్తయ్య గారికి కూడా పెట్టేస్తాను అనమాట. అండ్ చాలా బాగుంటుందండి, పెట్టుకొని చూడండి ఒక్కసారి అయితే. అండ్ ఇది ఒక్కసారి పెట్టి చూసుకున్న తర్వాత కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి కలంజీ సీడ్స్. ఇంకా అదన్నమాట. అండ్ ఇంకా బౌల్లోకి అయితే తీసేసుకుంటాను నేను ఇంకా కలంజీ సీడ్స్ని అయితే తీసేసుకొని ఇంకా మా అత్తయ్య గారికి అయితే పెట్టేస్తాను. అండ్ ఇదైతే 2 టైమ్స్ అయితే చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ వైట్ హెయిర్ ఉన్న దగ్గరే కాదండి, మనం ఎవ్రీ పాయ తీసి మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రెంతీగా ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది, బాగుంటుంది హెయిర్. సో ఇది పెట్టుకున్న తర్వాత హెయిర్ కడిగేసుకోవాలి. ఆరిన తర్వాత 1 అవర్ తర్వాత మనం కడిగేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం హెయిర్ బాత్ చేయాలండి. ఇట్లా చేసుకుంటే మటుకి హెయిర్ చాలా బాగుంటుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇవాల్టి బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.